హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో మనము జనవరి 30వ తారీఖు జరిగిన సీటెట్ పేపర్ 1లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ని ఒకసారి చూద్దాము. See the first problem. Vishal has the 10 dozen candies. He gave 1/3 of these to Radha, 2/5 of these to Asif and 1/12 of these to Sonu. The number of candies left with Vishal is. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే విశాల్ అనే అతని దగ్గర 10 డజన్ క్యాండీస్ ఉన్నాయంట. డజన్ అంటే ఎంత? డజన్ అంటే మనకు బాగా తెలుసు 12 అని. 10 డజన్ అంటే 10 into 12 అంటే 120. టోటల్గా ఉంది 120. సో ఈ 120లో నుంచి హీకే 1/3 ఆఫ్ దీస్ టు రాధా. 1/3 ఆఫ్ 120 రాధాకి ఇచ్చాడంట. సో 1/3 ఆఫ్ అంటే ఏంటి? ఇంటూనే మనం చేసేది ఫ్రాక్షన్స్లో. సో 1/3 ఆఫ్ 120 అంటే 1/3 ఇంటూ 120 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3 1s 3 4s 12 కదండి. సో మొత్తం ఇదైతే 40 అయిపోతుంది. సో మొత్తం టోటల్గా రాధాకి ఎన్ని క్యాండీస్ ఇచ్చారు? 40 క్యాండీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ 2/5 ఆఫ్ దీస్ టు ఆసిఫ్. సో 120లో 2/5 మీకు కావాలంటే మళ్ళీ రాసుకోండి, నాకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇక్కడే చేస్తున్నాను చూడండి. 2/5 అంటే 2/5 ఇంటూ 120. 2/5 ఆఫ్ 120 అంటే సో 5 1s 5 2s 10 5 4s 20. ఓకేనా? 2 ఇంటూ 24 24 2s 48. సో ఎవరికి ఇచ్చారు ఈ 48? ఆసిఫ్కి ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ 1/12 ఆఫ్ దీస్ టు సోను. సోనుకి ఇచ్చిందేమో 1/12 అంట, అంటే 1/12 ఇంటూ 120 అనమాట. 120లో 1/12th పార్ట్ని సోనుకి ఇచ్చారు అని. సో 1/12 కదా, 12 1s 12 1s అండ్ 12 0s 0 అంటే 10. సో సోనుకి ఇచ్చింది ఎంత? సోనుకి ఏమో 10 క్యాండీస్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ క్యాండీస్ లెఫ్ట్ అన్నారంటే మిగిలిపోయిన క్యాండీస్ ఎన్ని అని. అసలు టోటల్గా వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన క్యాండీస్ మొత్తం ఎన్ని అవుతాయి? సో రాధాకి ఇచ్చినవేమో 40, ఆసిఫ్కి ఇచ్చినవేమో 48 అండ్ సోనుకి ఇచ్చినవేమో 10. మొత్తం కలిపితే టోటల్గా 98 క్యాండిడేట్స్ క్యాండీస్ అనేవి ఇచ్చేసాడనమాట. సో అతని దగ్గర ఉందేమో 120. 120లో నుంచి 98 ఇచ్చేశారు. సో రిమైనింగ్ ఎంత ఉన్నాయి అంటే ఈ 98 క్యాండీస్ని మనము 120 నుండి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఎంతైతే రిమైనింగ్ ఉన్నాయి అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకైతే ఆన్సర్ 22 వస్తుంది. సో హౌ మెనీ క్యాండీస్ లెఫ్ట్ అంటే 22 క్యాండీస్ అనేవి ఉన్నాయి అని. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Now see the next problem. What is the sum of all the factors of 56? సో 56కు అన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి సమ్ కావాలన్నమాట మనకి. 56కి ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడెక్కడ వస్తుంది 56? 156 here 56. సో 1 56 అనేవి ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ 2తో వచ్చేప్పటికి 228s 56 అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 4 టేబుల్లో 14 4s 56 కదా, 4 14s. 5 టేబుల్ రాదు, 6 టేబుల్ కూడా రాదు. 7 టేబుల్ 7 8s 56. సో మనకి నెక్స్ట్ వచ్చేప్పటికి ఇవే రిపీట్ అవుతాయి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి 8 7 14 4s. సో ఇవి అన్నమాట మొత్తం ఫ్యాక్టర్స్ అనేవి. సో ఈ మొత్తం ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే ఎంత అవుతుంది అనేది కావాలి. సో ఈ ఫస్ట్ సెట్ని కనుక సమ్ చేస్తే మనకి 57 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ సెట్ని కూడా సమ్ చేస్తే 30 వస్తుంది మనకి. 28 + 2 అంటే. సో ఈ ఫ్యాక్టర్స్ రెండింటిని కనుక సమ్ చేస్తే, నేను ఈ రెండు ఎందుకు సమ్ చేస్తున్నానంటే నేను ఇలా రాసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను సమ్ చేస్తున్నాను అంతే. మనం చేయాల్సింది ఏంటంటే టోటల్ ఈ మొత్తం ఉన్న ఫ్యాక్టర్స్ మొత్తాన్ని కూడా సమ్ చేసేసి ఆ సమ్ ఎంత అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఫ్యాక్టర్స్ మొత్తాన్ని కనుక ఎడిషన్ చేస్తే 7 + 8 15 + 5 అంటేనేమో 20, 5 + 3 8 9 10 1 2 12. సో టోటల్గా ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 120 అవుతుంది అనమాట. సో సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 56 ఈజ్ 120. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. Which of the following is correct? సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ వన్ చూడండి, 3/5. 3/5 అనేప్పటికీ మనం డెసిమల్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది? 0.30 అయిపోతుంది కదా. 5 6 30 అనమాట. సో 0.6. అదే సెకండ్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 0. ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కాబట్టి 50 అవుతుంది. 7 7s 49. ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది 7.1 అని. సో ఈ రెండిట్లో ఏది పెద్దది? 0.6 0.7లో 0.7 అనేది పెద్దది.
బట్ ఇక్కడ 3/5 అనేది పెద్దదని ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో కావాలి. నెక్స్ట్ చూడండి 2/5 ఈజ్ ఈక్వల్ టు 8/30 అన్నారు. సో 8 ఎప్పుడు అవుతుంది? 2ని 4తో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ 5ని 4తో మల్టిప్లై చేసి 30 వస్తుందా? లేదు. 5 4s 20. సో ఇది రాంగ్ అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు చూడండి 1/5 1/3 సేమ్ దీన్ని కూడా ఫస్ట్ ఆప్షన్లోనే డెసిమల్లోకి మార్చుకున్నాం. 1/5 అంటేనేమో 0.2 అనమాట. 10 అయిపోతుంది కదా ఇక్కడ. 5 1s 5 2s. నెక్స్ట్ 1/3 అంటే 0.333 అని చెప్పేసి వస్తుంది. సో 0.2 0.3లో ఏది పెద్దది? 0.3 అనేది పెద్దది. అంటే 1/3 అనేది బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఆప్షన్ 4 ఎందుకు కాదో కూడా ఒకసారి చూద్దాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేద్దాము. 3 1s 3 + 1 4/3 ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేప్పటికి. అండ్ సెకండ్ది 6 2s 12 + 1 అంటే 13/6. సో ఇక్కడ డినామినేటర్ 6 ఉంది కదా, కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయ్యి ఉండాలి కదా. దీన్ని కూడా డినామినేటర్ 6 వచ్చేలాగా రాస్తే ఇది వచ్చేప్పటికి మనకి 8/6 అవుతుంది. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 8/6 అవుతుంది. మరి రెండిట్లో ఏది పెద్దది? 13/6 పెద్దది అవుతుంది. సో అంటే ఇక్కడ ఉండాల్సిన సింబల్ బిగ్గర్ దాని వైపు ఓపెన్ ఉన్నారు కదా, ఇది ఉండాలన్నమాట. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 4/3 అనేది బిగ్గర్ అని ఇచ్చారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. In which of the following the numbers are written in ascending order? Ascending order means small to big order. అంటే స్టార్టింగ్ స్మాల్ నెంబర్ ఉండాలి, ఎండింగ్ వచ్చేప్పటికే బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలన్నమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్కి వచ్చేప్పటికే బిగ్గెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూస్తే ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ చూడండి 5.20 ఉంది. బట్ దానికన్నా ముందు 5.3 అంటే 5.3 అనేది బిగ్గర్ నెంబర్ ముందు వచ్చింది. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు. అలానే సెకండ్ ఆప్షన్ చూడండి 5.3 అనేది స్టార్టింగ్లో ఉంది, 5.0 అనేది ఎండింగ్లో ఉంది. అంటే బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఉంది, స్మాలర్ నెంబర్ లాస్ట్ ఉంది. ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది కానీ అసెండింగ్ ఆర్డర్ అవ్వదు. నౌ ఇది ఆప్షన్ 3 5.0 స్టార్టింగ్లో ఉంది అండ్ 5.3 అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ 5.0 ఉంది. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఆల్రెడీ వచ్చింది, ఎండింగ్లో మళ్ళీ స్మాలర్ నెంబర్ వచ్చింది. సో ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లో లేదు. నా లాస్ట్ ఆప్షన్ చూడండి 5.0 స్టార్టింగ్ ఉంది, 5.3 అనేది బిగ్గర్ నెంబరు. సో ఒకసారి వరుసగా చెక్ చేయండి. 0 2 ఇక్కడ ఏమీ లేదు అంటే ఇంకో 0 ఉన్నట్టు. 20 22 32 అండ్ 5.2 5.3 ఆర్డర్లో ఉన్నాయి చూడండి, స్మాల్ నుండి బిగ్ వరకు. సో స్మాల్ టు బిగ్ ఉన్న ఆర్డర్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. The sum of the place values of 7 in this number. So place values మొత్తాన్ని సమ్ చేస్తే ఏమవుతున్నారు? ఏ ప్లేస్ వాల్యూస్? 7 ప్లేస్ వాల్యూస్ని. సో 7 ఎక్కడెక్కడ ఉంది? 7 1s ప్లేస్లో ఉంది, ఇక్కడ దీని ప్లేస్ వాల్యూ 7. అండ్ దెన్ ఇక్కడ 100s ప్లేస్లో ఉంది, ఇక్కడ దీని ప్లేస్ వాల్యూ వచ్చేప్పటికే 700. అండ్ ఇక్కడ 10,000s ప్లేస్లో ఉంది, దీని ప్లేస్ వాల్యూ వచ్చేప్పటికి 7 × 10,000 అంటే 70,000 అవుతుంది అనమాట. సో ఈ మొత్తం ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే ఏమవుతుంది అని అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? 70,707 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. What is the least number which must be subtracted from this number so that it is divisible by 245? సో ఈ నెంబరు 245తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇందులో నుండి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అన్నారు. సో అసలు ఫస్ట్ డివిజిబుల్ అవుతుందా లేదా, డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాము. సో వచ్చిన రిమైండర్ని దీని నుండి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి మనకి ఇచ్చిన నెంబర్ వచ్చేప్పటికే 60,078. దీన్ని 245 తోటి డివిజన్ చేద్దాము. రిమైండర్ ఏమొస్తుందో తెలియాలి కాబట్టి మనకి. సో 245తో కనుక డివిజన్ చేస్తే 2 zeros తీసుకుంటున్నాను. 245 2 zeros అంటేనేమో 490 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 110 వస్తుంది. సో నెక్స్ట్ డిజిట్ 7 కాబట్టి 7 తీసుకుంటున్నాను. సో నా 4 zeros తీసుకుంటున్నాను నేను. 245 4 zeros వచ్చేప్పటికే 980 అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 127 వస్తుంది ఇక్కడికి. సో ఈ నెక్స్ట్ డిజిట్ ఉన్న 8ని ఇక్కడ తీసుకుంటే 1278 అవుతుంది. సో ఇప్పుడు 245 5 zeros చూస్తే ఒకసారి మనకి 1225 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది? సో రిమైండర్ అనేది 53 అనమాట. అంటే ఈ 53ని కనుక దీని నుండి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇక్కడ 53 లేదనుకోండి, అప్పుడు ఇది 25 వస్తుంది, ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. అంటే 245 అనేది ఈ నెంబర్ని డివిజిబుల్ చేస్తుంది అనమాట. సో డివిజిబుల్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఈ రిమైండర్ అన్న దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అని అడిగారు. 53ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. Look at the following units of measuring lengths: kilometer, millimeter, meter, centimeter, decimeter. If we arrange them in ascending order, what
యూనిట్ విల్ బి ఎట్ ద 4th ప్లేస్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో మనకి యూనిట్స్ అన్నిటికన్నా చిన్నది ఏంటిది, మిల్లీమీటర్ అనేది అన్నిటికన్నా చిన్నది. సో మిల్లీమీటర్ తర్వాత నెక్స్ట్ స్మాలర్ యూనిట్ వచ్చేప్పటికి సెంటీమీటర్. సెంటీమీటర్ తర్వాత నెక్స్ట్ స్మాలర్ యూనిట్ నెక్స్ట్ వచ్చేప్పటికి డెసిమీటర్. డెసిమీటర్ అంటే ఏంటంటే 10 సెంటీమీటర్స్ అయితే ఒక డెసిమీటర్ అవుతుంది అనమాట. ఓకేనా. డెసిమీటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మీటర్. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అవుతుంది, లేదా 10 డెసిమీటర్స్ అంటే 1 మీటర్ అవుతుంది. మీటర్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేప్పటికి కిలోమీటర్. సో ఇందులో మనకు తెలియదు ఈ డెసిమీటర్ ఒక్కటే. డెసిమీటర్ అంటే ఏం లేదు, 10 డెసిమీటర్స్ అంటే 1 మీటర్ అవుతుంది. అలానే 10 మీటర్స్ అనేప్పటికి మనకి ఇక్కడ వచ్చేది డెకామీటర్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. దాన్ని డిఈఎం అంటాం. డెకామీటర్ వచ్చేప్పటికి డిఈ రాస్తాము. ఓకేనా. సో ఇది స్మాల్ టు బిగ్ అరేంజ్మెంట్, అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసాం అనమాట. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 4th ప్లేస్లో ఉండేది ఏంటి అని. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఏ యూనిట్ ఉంటుంది, మీటర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. What is the time 6 hours 35 minutes before 15:20 hours? సో 15:20 అనే అవర్స్ కన్నా 6 అవర్స్ ముందు ఏమొస్తుంది అని అడిగారు. సింపుల్గా దీనిలో నుండి మనం ఈ టైంని సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది అనమాట. సో 6 hours 35 minutesని సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే మనకి 15 దగ్గర ఉన్నది 20 minutes. 20 minutes నుండి 35 minutesని సబ్ట్రాక్ట్ చేయలేం కదా. సో కాబట్టి ఏం చేస్తామంటే ఆ 15 hours కాస్త 14 hours తీసుకుని రిమైనింగ్ ఉన్న 1 hourని మినిట్స్లోకి ఇచ్చేస్తాము. సో ఇక్కడ 1 hour 60 minutes, ఆల్రెడీ ఉన్న 20 minutes, మొత్తం కలిపితే 80 minutes ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 6 hours 35 minutes. ఇప్పుడు ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. మనకి టైం ఎంత బిఫోర్ అన్నారు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తామండి. ఆఫ్టర్ అంటేనేమో ఎడిషన్ చేస్తాము. ఓకేనా. సో 10 - 5 5, 7 - 3 అంటేనేమో 4, 45 minutes, 14 - 6 8. సో టైం ఎంత ఉంటుంది అప్పుడు, 8 hours 45 minutes. అయితే అన్ని ఏఎంలో ఇచ్చారు కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ పిఎం ఇచ్చారనుకోండి, ఇది 15 నుంచి వెనక్కి వస్తున్నామంటే ఖచ్చితంగా అది ఏఎంఏ వస్తుంది అనమాట. సో 8:45, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next problem. Jayanti walks 3/5 km from a place P towards east, and then from there 1 5/7 km towards west. Where will she be now from P? So Jayanti 3/5 kilometers ఈస్ట్ డైరెక్షన్ వెళ్ళింది అనమాట. సో మనం ఈ డైరెక్షన్ ఈస్ట్ అనుకుందాము. సో ఇక్కడ P అనే ఒక పాయింట్ ఉంటే ఈ పాయింట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో 3/5 kilometers అనేది వెళ్ళింది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏం చేసింది, మళ్ళీ వెస్ట్ డైరెక్షన్, ఇది ఈస్ట్ అన్నాం కదా, ఈస్ట్కి ఆపోజిట్ ఉండే కదా వెస్ట్ డైరెక్షన్. సో మళ్ళీ వెస్ట్ డైరెక్షన్లో 1 5/7 kilometers వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు P దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు, అంటే ఏ డైరెక్షన్లో ఉంది అని. సో అసలు ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నదని తెలియాలంటే మనం ఖచ్చితంగా వీటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ దీన్ని చేంజ్ చేద్దాం. చూడండి, 7 1 7 + 5 12/7. సో ఇదేమో డినామినేటర్ 7, ఇక్కడేమో డినామినేటర్ 5 ఉంది కాబట్టి ఎల్సిఎం తీస్తే 35 అవుతుంది. సో 35 వచ్చేలా కనుక దీన్ని కన్వర్ట్ చేస్తే 5 sevens కాబట్టి న్యూమరేటర్ని కూడా 7తో మల్టిప్లై చేయాలన్నమాట. అవునా. 3 7s 21/5 7s 35. సో ఇది ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిన డిస్టెన్స్. అండ్ ఎలానే వెస్ట్ డైరెక్షన్లో వచ్చేప్పటికి ఇక్కడ న్యూమరేటర్ని 5తో మల్టిప్లై చేయాలన్నమాట. ఎందుకు, మనకి డినామినేటర్ వచ్చేప్పటికి లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తున్నాము. 12 5s 60/7 5s 35. సో 35 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 21 పార్ట్స్ అనుకుంటే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేప్పటికీ 60 వెళ్ళింది. అంటే ఈ మొత్తం 21 దాటి ఇంకా ఇటువైపుకి వెళ్ళింది. ఓకేనా. సో ఇక్కడ వరకు 21, టోటల్గా 60. ఇక్కడ వరకు 21 అంటే 21 పోగా 60లో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 39 ఉంటుంది. అవునా. సో ఇది 39/35 అవుతుంది. ఎందుకని, ఇది మొత్తం టోటల్గానేమో 60/35, ఇక్కడ ఆల్రెడీ 21/35 వచ్చింది కాబట్టి రిమైనింగ్ 39/35 ఉంటుంది అనమాట. ఓకేనా. సో తను ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకేనా. వేర్ విల్ షీ బీ నౌ ఫ్రమ్ P అన్నారు. P నుంచి తను ఎక్కడ ఉందంటే 39/35 kilometers. ఎటువైపు ఉంది, టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఉంది. ఇటువైపు ఈస్ట్ అండ్ స్టార్టింగ్ అనుకున్నాం కదా మనం. సో ఇప్పుడు రివర్స్ ఉంది కాబట్టి వెస్ట్ సైడ్ అనమాట. సో మనకి వెస్ట్ సైడ్ ఉన్నాయి రెండింటిలో. 39/35 ఎక్కడ వస్తుందో చూడండి. 35 1 35 + 4 39 అవుతుంది కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Now see the next one. Which one of the following is not correct? Not correct అంటే ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి మనకి. 2½ dozen = 30 అంటారు. 2 dozen అంటే 12 అని తెలుసు. సో 2 dozen అంటేనేమో ఒక 24, ½ dozen అంటేనేమో 6, 2½ అంటే మొత్తం కలిపితే 30. కరెక్టే కదా. అండ్ 5 liters 50 milliliters = 550 milliliters అంట. లీటర్ని మిల్లీలీటర్లో కన్వర్ట్ చేసేప్పటికే 5 liters అంటేనేమో 5000 milliliters అవుతాయి. ఓకేనా. ప్లస్ ఇక్కడ ఒక 50 milliliters, మొత్తం కలిపితే మనకి 5050 milliliters రావాలి. సో అంటే 5050 వస్తుంది అనమాట మిల్లీలీటర్స్లోకి మారిస్తే. బట్ ఇక్కడ 550 అన్నారు, ఇది రాంగ్. సో మనకు కావాల్సిన కూడా రాంగ్ స్టేట్మెంటే కదా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Now see the next one. Which of the following figures does not have equal number of linear and rotational symmetries?
Now see the next one. Which of the following figures does not have equal number of linear and rotational symmetries? సో లీనియర్ సిమెట్రీస్ ఎన్ని ఉన్నాయో రొటేషనల్ సిమెట్రీస్ కూడా అన్ని లేని ఫిగర్ ఏంటి అన్నారు. మనం స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్లో లీనియర్ సిమెట్రీస్ వచ్చేప్పటికి 4 ఉంటాయి అండ్ రొటేషనల్ కూడా 4 ఉంటాయి. అండ్ రెక్టాంగిల్ రాంబస్లో కూడా సేమ్, ఇక్కడ ఒక 2 లీనియర్ సిమెట్రీస్ ఉంటాయి, ఇక్కడ 2 లీనియర్ సిమెట్రీస్ ఉంటాయి. రొటేషన్ కూడా అంతే, ఎవ్రీ 180 degreesకి మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది అనమాట. పారలోగ్రామ్ తీసుకుంటే పారలోగ్రామ్ వచ్చేప్పటికి మనకి ఫిగర్ ఇలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పారలోగ్రామ్లో లీనియర్ సిమెట్రీ అనేది మనం ఏమో ఎక్కడ అబ్జర్వ్ చేయలేము, లీనియర్ సిమెట్రీ అనేది ఉండదు, ఎక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేయలేము అనమాట పారలోగ్రామ్లో. బట్ రొటేషనల్ సిమెట్రీ అనేది ఉంటుంది. ఈ పారలోగ్రామ్ కనుక 180 degrees రొటేట్ అయితే సేమ్ మళ్ళీ ఇలాంటి ఫిగరే వస్తుంది మనకి. ఇంకో పారలోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. సో ఇలాగా 2 రొటేషనల్ సిమెట్రీస్ ఉంటాయి పారలోగ్రామ్లో, బట్ లీనియర్ సిమెట్రీస్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఓకేనా. సో ఇవి 2 ఈక్వల్గా లేనిది ఏంటి అంటే వీటిలో పారలోగ్రామ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. Rehan makes cubes using paper folding. He makes 25 cubes of each side 5 centimeters. సో క్యూబ్స్ అనేవి చేశాడు అనమాట. సో క్యూబ్స్ అనేవి మేక్ చేశారు. ఈ క్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే 5 centimeters ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సైడ్ వచ్చేప్పటికి 5 centimeters ఉండేలాగా మొత్తం 25 క్యూబ్స్ చేశాడు. ఓకేనా. వాట్ షుడ్ బి ద వాల్యూమ్ ఆఫ్ ఎ బిగ్ బాక్స్ సో దట్ ఆల్ క్యూబ్స్ కెన్ బి కెప్ట్ ఇట్ వితౌట్ లీవింగ్ ఎనీ ఎంప్టీ స్పేస్. సో ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఈ 25 క్యూబ్స్ను కూడా ఈ పెద్ద బాక్స్లో అరేంజ్ చేసుకుంటూ వచ్చాడనమాట. అయితే ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఎంత ఉంటే మనకి ఇక్కడ స్పేస్ ఏమీ మిగలకుండా మనకున్న 25 క్యూబ్స్ మొత్తం పెట్టడానికి పాసిబుల్ అవుతుంది, ఇది క్వశ్చన్. సో మనం ఇక్కడ ఒక బాక్స్లో వచ్చేప్పటికి మొత్తం ఒక 5 క్యూబ్స్ కనుక అరేంజ్ చేసామనుకోండి కింద, అలానే నెక్స్ట్ అదే దాని మీద పైన ఇంకో వరుసలో పెట్టుకుంటూ వెళ్తే ఇలాగ ఒక 5 rows కనుక మనం పెడితే మనకి మొత్తం ఉన్న 25 క్యూబ్స్ కూడా స్పేస్ ఏవి లేకుండా ఫిల్ చేయడం పాసిబుల్ అవుతుంది. అవునా. సో 25 క్యూబ్స్ను కూడా ఈ బాక్స్లో సర్దేసేయచ్చు అనమాట. అయితే ఈ బాక్స్ వాల్యూమ్ కావాలి మనకి. ఇప్పుడు బాక్స్ వాల్యూమ్ కావాలి అంటే చూడండి, ఒక్కొక్కటి 5 centimeters సైడ్ అన్నాం కదా. సో టోటల్గా 5 ఉన్నాయి అంటే ఈ మొత్తం సైడ్ వచ్చేప్పటికి మనకి 25 centimeters అవుతుంది. అండ్ సేమ్ హైట్ కూడా ఈచ్ వన్ 5 centimeters అన్నాం కదా. సో మొత్తం ఇలా 5 ఉన్నాయి అంటే 5 5s 25 centimeters అవుతుంది అనమాట ఈ హైట్ మొత్తం కూడా. మరి ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ వచ్చింది, ఇక్కడ హైట్ వచ్చేప్పటికి ఒక్కటే రోలో పెట్టుకుంటూ వచ్చాను చూడండి. ఒకటే రో అంటే ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, ఒక క్యూబ్ సైడ్ ఎంత ఉందో అంత ప్లేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో అది 5 centimeters అవుతుంది అనమాట. సో ఈ మొత్తం బాక్స్ వాల్యూమ్ వచ్చేప్పటికే లెంత్ 25, బ్రెడ్త్ 25 centimeters అండ్ హైట్ వచ్చేప్పటికే 5 centimeters అనమాట. సో 25 25 625 ఇంటూ 5 అంటే 3125 centimeter క్యూబ్ అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద హైట్స్ గివెన్ బిలో? సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పుకున్నాం మనకున్న నంబర్స్. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈ నంబర్స్ మొత్తాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట, అంటే స్మాల్ టు బిగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేప్పటికి 158. సో 158 తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఆ 158ను కూడా రాసాము. నెక్స్ట్ వచ్చేప్పటికి 159 అండ్ దెన్ 160. సో ఈ 160 అనేది 2 times వచ్చింది. సో మళ్ళీ 160 అండ్ దెన్ 161 తర్వాత 162 కూడా ఉంది అండ్ దెన్ 167 తర్వాత 170. ఇది మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే. సో ఇప్పుడు ఈ అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మిడిల్లో వచ్చిన నెంబర్ మనకి మీడియన్ అవుతుంది. సో టోటల్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే 5th నెంబర్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది అనమాట. సో 5th నెంబర్ అంటే 160. సో మీడియన్ ఏమవుతుంది, 160 centimeters అవుతుంది. Now see the next one. Read the data given in the following table and select the correct statement. సో ఫుట్బాల్ వచ్చేప్పటికి 60 members ఉన్నారు, చెస్ 50, బ్యాడ్మింటన్ 70, వాలీబాల్ 20 అని ఇచ్చారు. 1 student likes only 1 game అన్నారు. సో మనం ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. The number of students who likes chess is more than the number of students who likes football. సో ఫుట్బాల్ని లైక్ చేసే వాళ్ళకన్నా చెస్ లైక్ చేసే వాళ్ళు ఎక్కువ అన్నారు. ఫుట్బాల్ ఏమో 60 ఉన్నారు, చెస్ వచ్చేప్పటికి 15 తక్కువ ఉన్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బ్యాడ్మింటన్ ఈజ్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఫుట్బాల్. బ్యాడ్మింటన్ ఎంత 70, ఫుట్బాల్ వచ్చేప్పటికి 60. ఏమన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్స్ బ్యాడ్మింటన్ లెస్ దాన్ అన్నారు, వీళ్ళే తక్కువ అన్నారు. సో కాదు, వీళ్ళే ఎక్కువ కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ చెస్ ఆర్ 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు. టోటల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు, 60 + 50 110 ప్లస్ ఒక 70 180 ప్లస్ ఒక 20 అంటే 200 ఉన్నారు టోటల్గా. సో ఈ టోటల్లో 1/4 అంటే ఏమవుతుంది, ఇంటూ 1/4 చేస్తాము. ఓకేనా, ఇంటూ 1/4 చేస్తే మనం క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 4 1s 4 5s 20 కాబట్టి 50 వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ చెస్ లైక్ చేసే వాళ్ళు ఎంతమంది 50.
ఆ 50నే 1/4 ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ కూడా అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద గివెన్ ప్యాటర్న్. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్స్ ఏంటి అనేవి ఐడెంటిఫై చేయాలన్నమాట. సో సీ హియర్, ఫస్ట్ 2 నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేయండి. 0 + 1 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అవునా? అలానే 1 + 1 చేస్తే 2 నెక్స్ట్ నెంబర్. అంటే ముందులో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. 2 + 3 చేస్తే 5, 5 + 3 8, 8 + 5 చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 8 + 5 అంటే 13 అనమాట. సో మనకి ఇక్కడ కావాల్సిన నెంబరు 13. మరి ఇలానే నెక్స్ట్ నెంబర్ కావాలంటే 21 + 34 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ రావాలి కదా. సో 21 + 34 అంటే 55. సో మనకి గ్యాప్స్లో రావాల్సిన 2 నెంబర్స్ ఏంటి? 13, 55. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ 15 ప్రాబ్లమ్స్ మనకి January 30 జరిగిన సీటెడ్ పేపర్ 1లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ.